హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. అలవాటు ప్రకారం అమ్మ సారథి భోజనానికి వచ్చే రోజున తానే స్వయంగా చాలా అందంగా వచ్చేట్టు నా జడల్లింది. ఫలానా నగలు పెట్టుకోమని సూచించింది. ఆవిడ ఫలానా చీర కట్టుకోమని 1-2 సార్లు హెచ్చరిస్తుంటే నా మనసులో కోపంగా అనుకున్నాను, అమ్మా, నువ్వు ఉండే ఈ నగలు అలంకరింప చేయగలవు, చీర కట్టించగలవు, కానీ నా ముఖంలోని చిరునవ్వు ఎలా తెప్పించగలవు? నా ప్రవర్తనని శంకించి రాజును నా మీద నిఘా వేయమన్న అతనికి నేనెందుకు గౌరవం ఇవ్వాలి? తనకేదైనా అనుమానం కలిగితే సూటిగా నన్నే అడగవచ్చుగా. మనసులు నిర్మలంగా ఉండాలి. ప్రవర్తన నిష్కలంకంగా ఉండాలి. వీళ్ళు వల్లించే ఆదర్శాలు కేవలం మాటల వరకేనా? ఆచరణలో అవసరం లేదన్నమాట. భోజనానికి సారథి వచ్చిన కొద్దిసేపటికి తలనొప్పి వచ్చిందని తలపట్టుకుని నీరసంగా కూర్చున్నాను. అమ్మ ఆ సమయంలో నా వైపు చూసిన చూపు ఈ జన్మలో మర్చిపోలేను. అమ్మ నాన్నగారు ఇద్దరూ సారథిని 10 సంవత్సరాల అనంతరం విదేశాల నుంచి తిరిగి వచ్చిన పెద్ద కొడుకును చూసినట్టు చూశారు. వారి ఆప్యాయత కరిగిపోక తప్పలేదు. వారం రోజుల్లో సారథి అలక తీరింది. ఎప్పటిలా మా ఇంటికి రాకపోకలు ప్రారంభించాడు. అమ్మ గుండెల మీద పెద్ద బరువు దింపుకున్నట్లుగా చూసింది. సారథి విందుకు వచ్చి వెళ్ళిన రాత్రే నన్ను పిలిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చేసింది. ఇదిగో, జాగ్రత్తగా విను. మళ్ళీ పిచ్చివేషాలు వేసి వెధవ గొడవ ఏమైనా తెచ్చావంటే ఊరుకోను. అతని విలువ నీకేం తెలుసు? 1,00,000 మంది గద్దల్లా కాసుకుని కూర్చున్నారు. మిసెస్ లింగానికి ఏం రోగం వచ్చిందో ఈ మధ్య ఆ జడ్జిగారమ్మాయి సునీతను వెంటేసుకుని తిరుగుతోంది. సారథి నా మాట కాదని వెళ్ళడనే నమ్మకం నాకున్నాయి. నా ఒక్కదాని ప్రయత్నం చాలదు. నువ్వు పసిపిల్లవ కావు. నీ కాబోయే భర్తను నీ వైపు ఆకర్షణ నిలుపుకునే నేర్పు నీకుండాలి. తెలిసిందా అంది. తెలిసిందన్నట్టు తల ఊపాను. నాకు ఒళ్ళు వండిపోయింది. అసలు పిచ్చివేషాలు వేసిన సారథి బాగానే ఉన్నాడు. మధ్యలో నాకు వచ్చినవి చివాట్లు. సారథి నాతో ఎప్పటిలా ఉండాలని ప్రయత్నిస్తున్నా అది కేవలం నటనేనని అతని కళ్ళల్లో కనిపిస్తున్న అసంతృప్తిని బట్టి నేను ఇట్టే గ్రహించాను. అతనిలా నాకు నటన రాదు. అందుకే నేను కూడా ముభావంగా ఉండిపోయేదాన్ని. మా ఇద్దరి మధ్య అంతంత మాత్రం ఉండే ఆ చదువు కూడా పోయింది. మా అమ్మ సాధ్యమైనంత వరకు మా ఇద్దరిని ఒంటరిగా ఉంచాలని తాపత్రయపడేది. అది మా ప్రాణం మీదకి వచ్చినట్టుగా ఉండేది. ఇద్దరం ఏం మాట్లాడాలో తోచని అపరిచిత వ్యక్తుల్లా క్షణాలు లెక్క పెట్టుకుంటూ కూర్చునేవాళ్ళం. అమ్మ సాధ్యమైనంత త్వరలో మా ఇద్దరికి వివాహానికి లగ్నం పెట్టించేయాలని తొందరపడుతుంది. కానీ పురోహితుడు సారథి నాది ఇద్దరి జాతకాలని అనుగుణ్యంగా 1 రోజుల లోపల లగ్నం లేదన్నాడు. అమ్మకు సాధారణంగా జాతకాలు పిచ్చి లేదు, కానీ ఎందుకో కానీ ఈ విషయంలో పట్టుపట్టలేదు. సరే, తర్వాతనే చూడండి అంది. 1-20 రోజుల తర్వాత దివ్యమైన లగ్నం ఉందని చెప్పాడు. అమ్మ నాన్న అది నిశ్చయం అనుకున్నారు. ఈ లోపల ఒక మంచి రోజు చూసి సారథి నాకు నిశ్చయం అయిపోయినట్టు అందరికీ తెలియజేయటానికి అన్నట్లు ఆడంబరంగా ప్రదానం జరపటానికి నిశ్చయించుకుంది. ఈ సారథి కాకపోతే జన్మలో ఇక నాకు పెళ్ళే జరగదేమోనన్నట్టు ప్రవర్తిస్తున్న అమ్మ హడావిడి ఆత్రం చూస్తే నాకు ఆశ్చర్యం, చిరాకు రెండూ కలగసాగినాయి. న్యాయంగా చూస్తే అంతస్తు ఐశ్వర్యం ఉన్న నా కోసం సారథి పడిగాపులు కాయాలి. చీచి, అమ్మ నన్ను లోకు చేస్తుంది. ఈ మధ్య ఆవిడికి లోకజ్ఞానం తరిగిపోతోంది అనుకున్నాను. ఆ రోజు మధ్యాహ్నం చాలా రోజుల తర్వాత అమ్మ క్లబ్కి వెళ్ళింది. ఈ మధ్య క్లబ్ని గురించిన వ్యాపకాలు ఆవిడ చాలా తగ్గించుకుంది. నా పెళ్లిని గురించిన హడావిడిలో తనకి తీరదని నలుగురికి స్పష్టంగా చెప్పేసింది. ఇంతవరకు ఈ సిటీలో ఎవరూ చేయనంత ఘనంగా అదొక అపురూపమైన సుందర దృశ్యంగా అందరి మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోవాలని ఆవిడ కలలకంటోంది. ఎంత డబ్బైనా సరే, ఎంత శ్రమ అయినా సరే, ఇక ముందు ఎక్కడ ఏ పెళ్లి జరిగినా అబ్బే కృష్ణవీరమ్మ గారి అమ్మాయి వివాహం అని అందరూ అనుకోవాలి అని ఆవిడ ఆశ. రోజు ఇంట్లో ఈ పెళ్లిని గురించిన చర్చలే. అమ్మ వయసు మళ్ళిన అనుభవజ్ఞులను పిలిపించి సలహాలు అడుగుతోంది. నా పెళ్లికి సుమారుగా ఎంత డబ్బు అవుతుందో లెక్కలు వేయసాగింది. నాన్నగారు మాత్రం అప్పుడప్పుడు ఇంకా మనం లగ్నమే నిశ్చయించుకోలేదు, ఏమిటి మీ హడావిడి అనేవారు. ఆయనకు ఆడంబరం అంటే అసలు గిట్టదు. అమ్మ ఆ రోజు తప్పనిసరిగా ఏదో ముఖ్యమైన పని ఉండటం వల్ల క్లబ్కు వెళ్లాల్సి వచ్చింది. నేను రాజు ముందు హాల్లో కూర్చున్నాం. నేను ఫిలింఫేర్ తిరగవేస్తున్నాను. రాజేశ్వరి స్వెటర్ పూర్తి చేస్తుంది.
మళ్ళీ పెళ్ళి దగ్గర పడితే ఇది పక్కన పడి అయిపోతుందని దీని భయం. అందుకే ఏ కాస్త సమయం దొరికినా అది చేత్తో పట్టుకుని కూర్చుంటుంది. స్వెటర్ అల్లుతున్న రాజు అంది. వదినా, అన్నయ్యకు ఉత్తరం రాసి ఎన్ని రోజులైంది? ఇంతవరకు జవాబు రాలేదు అంది. కృష్ణ ఇక్కడికి వచ్చిన వెంటనే రాజు చేత నేను ఉత్తరం రాయించాను. అందులో ఇక్కడ అతనికి రాగానే ఉన్నట్టు ఇప్పట్లో తనకి పెళ్ళి ఇష్టం లేదని, ఆ మాటే తలపెట్టవద్దని కోరుతూ రాయించాను. అదే కవరులో నేను కూడా కృష్ణకు రాసిన ఉత్తరం జతపరిచాను. నా ఉత్తరంలో కృష్ణను మన్నించమని కోరాను. 1 నెల రోజులు వ్యవధి ఇమ్మని. ఇప్పటికి రాజు నేనేం చూడలేకపోతే నిమ్మలూరు పంపిస్తేనని రాశాను. కావాలని నేను ఆ ఉత్తరం బ్రతిమలాడుతున్నట్టుగా రాశాను. ఉత్తరాలు అందినవో లేదో కృష్ణ దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అతనికి మా అభిప్రాయం ఉత్తరం రాశానన్న అసంతృప్తి, అతని దగ్గర నుంచి జవాబు రాలేదన్న అదుర్దా కలుగుతున్నాయి నాకు. ఇంతలో వాకిట్లో కారు వచ్చాగిన శబ్దం వినిపించింది. అదిగో అత్తయ్య వచ్చేసినట్టుంది అంది రాజు. కానీ లోపలికొచ్చిన వ్యక్తి అమ్మ కాదు, సారథి. సారథిని చూడగానే రాజు చప్పు నల్లుతున్న సామాను తీసుకుని లేచి లోపలికి వెళ్ళబోయింది. నేను రాజు చీరకొంగు గట్టిగా పట్టుకున్నాను. అది నా వంక వదలమన్నట్టు చూసింది. దాన్ని కూర్చోమన్నట్టు నేను కళ్ళతోనే అర్థించాను. రాజు ఇబ్బందిగా చూసి కూర్చుంది. సారథి వచ్చి మాకెదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. వెంటనే రాజు వైపు చూస్తూనేశాడు. రాజేశ్వరి, మీరు కొంచెం లోపలికి వెళ్తారా? నేను మీనాతో మాట్లాడాలి. రాజు బెదిరిన లేడీలా తల ఊపింది. నా చేతిలో ఉన్న కొంగు బలంగా లాక్కుని చప్పున అల్లిక సామాను తీసుకుని 4 అంగల్లో వెళ్ళినట్టుగా లోపలికి వెళ్ళిపోయింది. నా చంపల్లో వెచ్చటి రక్తం ఒక్కసారిగా పొంగుకొచ్చింది. కోపాన్ని అలా బలవంతంగా నిర్మోహమాటంగా పంపేసినందుకు నాకు కోపం వచ్చింది. వెంటనే హేళనగా ఏదైనా అనేదాన్నే, కానీ అమ్మ హెచ్చరికలు గుర్తు అవటంతో కళ్ళెం వేసినట్టు ఆగిపోయాను. సీరియస్గా ఒళ్ళో ఉన్న పుస్తకంలోకి చూస్తూ కూర్చున్నాను. మీనా, నేను నిన్ను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. నిర్మోహమాటంగా జవాబు చెప్పాలి నువ్వు. నేను ఏమిటన్నట్టు చూశాను. సారథి గొంతు సవరించుకున్నాడు. నేనంటే లక్ష్యం ఉందా నీకు? 4-5 రోజుల్లో మన ప్రధానం జరగబోతుంది. నువ్వు నాతో వివాహానికి మనస్ఫూర్తిగా ఆనందంగా ఒప్పుకుంటున్నావా? నేను మాట్లాడలేదు. మీనా, నువ్వు చిన్నపిల్లవి కాదు. విషయం సూటిగా చెప్పటం మన ఇద్దరి భవిష్యత్తులకు మంచిది. వివాహం ఒకనాటి మాట కాదు, 100 ఏళ్ల పంట. మొదట మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి అన్నాను. మొట్టమొదట ప్రశ్న వేసింది నేను, సమాధానం చెప్పాల్సింది నువ్వు. నీ జవాబు విన్న తర్వాత నీకేమైనా సందేహాలుంటే నేను తప్పకుండా తీరుస్తాను. మన ఇద్దరం కాబోయే భార్యాభర్తల్లా కాకుండా ఈ 1 నిమిషం స్నేహితుల్లా మాట్లాడుకుందాం. నేను క్షణం సేపు ఆలోచించాను. తర్వాత నిదానంగా అన్నాను, నాకు తెలియదు. మీరు అది అడిగింది నాకు అర్థమైంది, కానీ నేను జవాబు స్పష్టంగా చెప్పలేను. ఎందుకంటే నేను ఏనాడు నా కళ్ళతో చూడను. నా అభిప్రాయంతో దేని గురించి విలువ కట్టలేను. నాకు చేత కాదు. అమ్మ కళ్ళతో చూస్తాను. అమ్మ అభిప్రాయం నాదిగా స్వీకరిస్తాను. మీ ఒక్క విషయంలోనే కాదు, నేను చిన్నప్పటి నుంచి అంతే. అమ్మకి ఏది మంచిదైతే అది నాకు మంచిగా అనిపిస్తుంది. ఉదాహరణకి నేను కట్టుకున్న ఈ చీర చూడండి. ఇంత పెద్ద గల్లు, వీటి మధ్య పువ్వులు నాకు బాగుండవు. షాప్కి వెళ్ళినప్పుడు ఈ చీర చూడగానే అబ్బాయి ఎంత గడిగా ఉంది అని అసహించుకున్నాను. కానీ అమ్మ ఈ చీరే సెలెక్ట్ చేసింది. ఈ రంగు డిజైన్ అద్భుతంలా ఉన్నాయంది. ఇప్పుడు చూస్తే నాకు కూడా అనిపిస్తున్నాయి. చీరైనా అంతే, మీరైనా అంతే. అమ్మ మీరు నాకు తగిన వ్యక్తి అని నిర్ణయించింది. నేను కూడా మనస్ఫూర్తిగా నిజమనుకుంటున్నాను. సారథి విమూఢనే అయినట్టు చూశాడు. అంతే తప్ప నీకు ప్రత్యేకమైన అభిప్రాయం ఏదీ లేదన్నమాట. అభిప్రాయం అంటే నా మీద ఇష్టాలు నాకు తెలియదు. అయినా చీరలు కొనుక్కోవాలంటే, నగలు పెట్టుకోవాలంటే ఇష్టాలు ఉండాలి. అవి మనకిప్పుడు వచ్చుతాయా లేదా అని చూసుకోవాలి. పెళ్ళికి ఇష్టాలు ఎందుకు? అయినా చిన్నవాళ్ళమైనా మనకేం తెలుస్తుంది? మన పెద్దవాళ్ళు చూస్తారు. అంతస్తుల ఐశ్వర్యాలు తూకం వేస్తారు. సరికి సరి అంటే జోడు కుదిరినట్టే అంటాను. అవునా కాదా? సారథి చెప్పలేదు. పెద్దగా నిట్టూర్పు మాత్రం విడిచాడు. ఇదేనా మీరు అడిగే ముఖ్య విషయం? అవును, నీరసంగా తల ఊపాడు. భలే వారే, నేను ఇంకా ఏమిటో అనుకున్నాను. ఈ మాత్రానికైనా మా రాజును లోపలికి వెళ్ళమని తరిమేశారు. నేను ఇంకా మీరు ఎవరినైనా ప్రేమించారేమో. ఈ పెళ్ళి ఇష్టం లేదని, ప్రధానం రద్దు చేయించమని అమ్మతో చెప్పమన్నారేమో అనుకున్నాను. మీ ధోరణి చూసి నాకు అలా అనిపించింది. సారథి అదిరిపడ్డట్టు చూశాడు. నేను లేచి రాజును పిలవటానికి లోపలికొచ్చేశాను. ఆ మధ్యాహ్నం నాతో మాట్లాడిన తర్వాత సారథికేమైందో ఆ దేవుడికే తెలియాలి. అతను మా ఇంటికి రావడం మానలేదు. ఒక విధంగా చూస్తే ఇంకా ఎక్కువైందనే చెప్పాలి.
కానీ వచ్చినప్పుడల్లా ఏదో విధంగా సాకు కల్పించుకుని రాజుతో మాట్లాడేవాడు. నేను ఎదురుగా ఉంటే దాని మీద ఎక్కడ లేని శ్రద్ధ కనపరిచేవాడు. నేను వింటుండగానే దాని చేయి లాక్కుని చూస్తూ మీ వేళ్ళు ఎంత అందంగా ఉన్నాయి అని ప్రశంసించేవాడు. జడ ఇంకా కొంచెం వదిలివేసుకుంటే మీకు ఇంకా బాగుంటుంది, ఎప్పుడూ లేతరంగు చీరలే కొంటారే, ముద్దు రంగు కూడా కట్టుకోండి, చాలా బాగుంటాయని సలహాలు ఇచ్చేవాడు.